సో ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ అంటే నేను పబ్లిక్ తరఫున పబ్లిక్ చెప్తున్నాను. పబ్లిక్ ఆర్ వెరీ బిజీ అండి. దీంట్లో పబ్లిక్ పట్టించుకోదు. పబ్లిక్ ఆర్ వెరీ, వెరీ బిజీ. ఇది చచ్చిపోతున్నా పట్టించుకోరు. ఓకే. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళుంటారు. వాళ్ళు ద సో, అట్లాంటి పబ్లిక్‌కి మీరు, మీ సైడ్ నుంచి మీరు ప్లీడ్ ఏం చేయాలనుకుంటున్నారు? వెరీ సింపుల్. కోవిడ్ వచ్చినప్పుడు టైం దొరికిందిగా మీకు. అవును. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఈజ్ రెడీ టు కమ్. ఇప్పుడు మీరు బిజీగా అయితే యూ వోంట్ హ్యావ్ ఆక్సిజన్ టు బ్రీత్. ఈ చెట్లన్నీ చచ్చిపోయిన తర్వాత ఆక్సిజన్ ఉండదనే మన ఫైట్. ఇది దట్ ఈస్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ఎనీథింగ్ బికాస్ వీ డోంట్ రిలేట్ టు వికారాబాద్ ఇన్ ఎనీవే. కానీ కోవిడ్ వచ్చినప్పుడు అందరు ఇంట్లో కూర్చునే కన్నా ఆక్సిజన్ రేపు పొద్దున నువ్వు 100 కోట్లు నీ కొడుక్కి ఇవ్వచ్చు. ఆక్సిజన్ లేనిదే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఏంది, ఎన్సీఆర్ పరిస్థితి ఏంది? సో యూ కాంట్ బ్రీత్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టుకుని బ్రీత్ చేసే పరిస్థితిలో టుడే వీ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ కాల్డ్ ద లంగ్స్ ఆఫ్ తెలంగాణ. అనంతగిరి ఒక లంగు, ఇది ఒక లంగు. దే ఆర్ ట్విన్ ఫారెస్ట్. ఓకే, బై నేమ్ ఫారెస్ట్ రికార్డ్స్లో. సో అట్లాంటి ఫారెస్ట్ పోతుంటే మేము బిజీ అన్నోళ్ళకి మనం చెప్పి వేస్ట్. ఎవరైనా వినే చెవులకి మాత్రం ఐ వుడ్ మేక్ ఏ స్మాల్ రిక్వెస్ట్. కోవిడ్ వచ్చి దానికోసం సంవత్సరం ఇంట్లో కూర్చుని మీ లవ్డ్ వన్స్ని పోగొట్టుకునే బదులు అట్లీస్ట్ పుట్ ఎన్ ఎఫర్ట్ టు వాయిస్ అవుట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. బికాస్ ఈ కంచికచ్చిబోలి మేము పిటిషన్ వేసినప్పుడు యూ వోంట్ బిలీవ్ ద రెస్పాన్స్ వాట్ వీ గాట్ ఈవెన్ వెన్ వీ వెంట్ టు సుప్రీం కోర్ట్. ఒక ఏఓఆర్ దామగుండం కోసం ఎతకడానికి మాకు టైం పట్టింది. అదే కంచికచ్చిబోలిలో వీ హ్యాడ్ 4-5 ఏఓఆర్స్ ఆన్ రికార్డ్, అడ్వకేట్ ఆన్ రికార్డులు. ఒక 20 మంది అడ్వకేట్లు వేసారు, ఒక 4-5 సీనియర్ కౌన్సిల్ వేసారు.